ఒకప్పుడు హైదరాబాద్ కార్పొరేషన్ అంటే ఏ రోజున సంపూర్ణ మెజార్టీతో ఎవరు అధికారంలోకి రాలేదు. ఒక్క రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఏర్పడినటువంటి సందర్భంలో తొలి ఎన్నికలప్పుడు 99 స్థానాలతో అధికారంలోకి వచ్చింది తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ బీఆర్ఎస్. ఆ రోజున కేటీఆర్ పక్కా స్కెచ్తో చేసిన ప్రయత్నం ఫలించింది. ఆ తర్వాత ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళు కూడా జాయిన్ అవ్వడం మూలంగా 100 కార్పొరేషన్ సీట్లు కార్పొరేటర్లు టీఆర్ఎస్ వశమైంది. బట్ ఆ తర్వాత అది 2016లో జరిగితే మొన్న మధ్యన జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చేటప్పటికి నెక్ టు నెక్ మధ్యన భారతీయ జనతా పార్టీ వీళ్ళకి మధ్యన 40-50 మధ్యలో వచ్చినటువంటి పరిస్థితి. చివరికి ఫైనల్గా ఎంఐఎం మద్దతుతో, ఇండిపెండెంట్ల మద్దతు, ఎమ్మెల్యేల ఓట్లు వీటన్నిటితో అధికారాన్ని హస్తగతం చేసుకుంది బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ ఈ 2 దఫాలు కూడా అత్యంత నామమాత్ర పాత్ర పోషించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు ఒక సవాల్ లాంటిది. అదే సందర్భంలో ఇప్పుడు కేటీఆర్కి ఒక సవాల్ లాంటిది. అందుకనినే ఒక పక్కన ఇళ్ళు కూల్చి భయోత్పాతాన్ని సృష్టిస్తూ తద్వారా రేపు పొద్దున కనుక తమకు ఓట్లు లేకపోతే మిగతా ప్రాంతాల్లో కూడా ఇట్లాంటిది ఉంటాయి అని భయపెట్టడం కోసమనినే రేవంత్ చేస్తున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు అట్లాంటి అయ్యప్ప సొసైటీ కూల్చివేతలు ఇట్లాంటివి చేసి ఆంధ్రుల్ని భయపెట్టి కేటీఆర్ ఆ రోజున కార్పొరేషన్ గెలుచుకున్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా అదే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అన్నటువంటిది ఒక పక్కన వాదన ఉంది. మరొక పక్కన కేటీఆర్ ఇప్పుడు జనంలోకి తిరిగి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ మళ్ళీ హైదరాబాద్ ప్రజలందరికీ ఈ బ్రాండ్ ఇమేజ్ ఉండాలంటే కార్పొరేషన్ మాదే కావాలన్నటువంటి వాదనతో జనం ముందుకు వెళ్ళేటందుకు రంగం సిద్ధమవుతుంది. మరి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందో చూడాలి.